మహిమ కలుగును గాక. Glory to our God Father. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా తరపున సంఘము తరపున మీ అందరికీ మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. We share our greetings in the name of our Lord and Savior Jesus Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇప్పుడు వరకు మనము ఇశ్రాయేలీయుల రాజులు ఎవరెవరు దేవుని దృష్టికి చెడుతనము చేశారో వాటన్నిటినీ మనం పరిశీలన చేశామండి. till now we have the Bible study about the kings of Israel who done evil in the sight of the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ రోజు నుంచి from today కొన్ని వారాలు for a week మనము ఎవరెవరు ఈ యొక్క యోధారాజులు యెహోవా దృష్టికి చెడుతనము చేశారో దానిని మనం పరిశీలన చేయబోతున్నామండి. from here for few weeks we are going to have the word of God, the Bible study on Judah kings who done evil in the sight of the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రారంభించక మునుపు స్థానిక దైవజనురాలు మన ప్రార్థనలో నడిపిస్తారు. before we begin our message today, we ask our sister Chini, my mother, to pray for today's message. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు నాయన. తండ్రి, ఇదిగో మీ కుమారుల వర్తమానం చెప్పుచుండగా తండ్రి నాయన, మరి మీ కుమారులలో నుండి తండ్రి పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా మీరు మాతోనూ అలాగే తండ్రి ఆయా ప్రాంతాల నుండి వర్తమానం ఇచ్చిన ప్రతి ఒక్కరితోనూ కూడా మీరు మాట్లాడే సహాయం దయచేయమని మీ కుమారుడును మా రక్షకుడు యేసే నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, రెండవ రాజులు రాసినటువంటి గ్రంథము 2 Kings 8వ అధ్యాయము 8th chapter 18వ వచనాన్ని చదువుదామండి. 18th verse. ఇతడును ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. And he walked in the way of the kings of Israel. He did evil in the sight of the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇతడును యెహోవా దృష్టికి చెడుతనము చేశాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. here we see he did evil in the sight of the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఎవరు ఇతడు? and who is that king here done evil? ఈయన ఎవరంటే And who he is యోధా రాజు అయినటువంటి యెహోషువాపాతు యొక్క కుమారుడైనటువంటి యెహోరాము. and that king is Judah's king Jehoshaphat's son Jehoram. కనుక ఇతడు యెహోరాం అనేటువంటి ఆయన యెహోవా దృష్టికి చెడుతనము చేశాడు. Here we see Jehoram, the king of Judah, have done evil in the sight of the Lord. ఈ రోజు మనం ఏమని పరిశీలన చేయబోతున్నామంటే, So today we are having the Bible study. ఈ యెహోరాం అనేటువంటి ఆయన యెహోవా దృష్టికి ఏ ఏ చెడుతనములు చేశాడనివి ఒక 3 విషయాలు మనం పరిశీలన చేయబోతున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. So today God is going to talk through us to you all about the evil what Jehoram have done. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మొట్టమొదటి కార్యం ఏమిటంటే, and the first evil what he done is, ఇది ఒక రెండవ దినవృత్తాంతాలు రాసినటువంటి గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదామండి. 2 Chronicles 21st chapter 6th verse. అతడు అహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని అహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచెను. And he walked in the way of the kings of Israel, like as did the house of Ahab. For he had the daughter of Ahab to wife. He bore that which was evil in the eyes of the Lord. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. So dear people of God, here we see that Jehoram did evil
in the sight of the Lord. ఇతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా నడవడానికి కారణం, And the reason why he did evil is, ఈయన చేసిన పొరపాటు ఏమిటంటే, and the evil, the mistake, what he done is, ఈయన చేసిన చెడుతనం ఏమిటంటే, and the evil he done is, ఈ యొక్క ఆహాబు కుమార్తెని వివాహము చేసుకోవడం. so dear people of God, here what evil Jehoram have done is, he married the daughter of Ahab. ఈ ఆహాబ్ అంటే ఆహాబు యొక్క భార్య అయినటువంటి ఈ యొక్క యెజబెలు ఆహాబుకి పుట్టినటువంటి కుమార్తెని ఇతడు వివాహం చేసుకోవటం వల్ల ఇతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించాడని బైబిల్ బోధిస్తుందండి. So dear people of God, we all knew the life of Ahab and Jezebel. They lived their life against God and they were worship idols. But here what Jehoram have done is, he married the daughter of Ahab and Jezebel, and God considered what he done is an evil. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ యొక్క ఆహాబు కుమార్తెను ఇతడు వివాహము చేసుకోవటం అనేది దేవునికి ప్రతికూలము, దేవుని దృష్టికి చెడుతనమని ఇక్కడ చక్కగా స్పష్టంగా రాయబడి ఉందండి. here the word of God was being clearly written, the word written clearly that Jehoram have done evil in the sight of the Lord by marrying the daughter of Ahab. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇతడు మొట్టమొదటిగా దేవుని దృష్టికి చేసిన చెడుతనం ఏమిటంటే, ఈ ఆహాబుకిని ఈ యొక్క యెజబెలుకు పుట్టినటువంటి కుమార్తెని వివాహము చేసుకోవడం అనేది దేవుని దృష్టికి చెడుతనము. so dear people of God, the first evil what Jehoram have done is, he married the daughter of Ahab and Jezebel. అలాగనే రెండవ చెడుతనం ఏమిటంటే, And the second evil what Jehoram have done is, అదే రెండవ దినవృత్తాంతాలు రాసినటువంటి గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదామండి. in 2 Chronicles 21st chapter 4th verse, తన సహోదరులందరినీ ఇశ్రాయేలు అధిపతుల కొందరిని హతము చేసెను. Now when Jeroboam was risen up to the kingdom of his father, he strengthened himself and spoiled all his brethren with the sword, and drives also the prince of Israel. ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, ఇక్కడ యెహోషువపాతుకి ఈ యొక్క యెహోరాము కాకుండా మరొక 6 కుమారులు పుట్టారండి. so dear people of God, Jehoshaphat had 7 sons including Jehoram. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇతడు తన యొక్క తండ్రి అయినటువంటి యెహోరాము ఈ యొక్క యెహోషువపాతు ఏం చేశాడంటే, and what father of Jehoram, Jehoshaphat have done is, ఈ యొక్క 6 కుమారులకి తన ఆస్తిని పంచిపెట్టి ఈ యొక్క ప్రథమ కుమారుడైనటువంటి యెహోరాముని రాజుగా చేశాడండి. so what Jehoshaphat have done is, he settled his 6 children, 6 sons, he given them the positions what he had, and in his sons the eldest one Jehoram, for Jehoram Jehoshaphat have given the kingdom and he made him the king. ప్రియమైన దేవుని బిడ్డల, So dear people of God, ఇతడు తన తమ్ముళ్ళైనటువంటి 6 అలాగే ఇశ్రాయేలీలలో ఈ యొక్క యోధాలో చాలా ప్రముఖులైనటువంటి వారిని ఇతడు చంపేశాడటండి. so dear people of God, here we see Jehoram have killed his own brothers and some of the officials of Israel. ప్రియమైన దేవుని బిడ్డల, So dear people of God, అసలు తన తమ్ముళ్ళని చంపటం అనేది ఎంత పొరపాటు అండి దేవుని దృష్టికి.
Dear people of God, here we see Jehoram have done a huge sin, అసలు సృష్టి ప్రారంభములోనే and in the start of the universe, ఆది కాండం 4:8 చూస్తే in Genesis 4th chapter 8th verse, కయ్యను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతనిని చంపెను. And Cain talked with Abel his brother, and it came to pass, when they were in the field, that Cain rose up against Abel his brother and slew him. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, ఇక్కడ మనం పరిశీలన చేస్తే here if we could see, ఈ కయ్యూని అనేటువంటి అతను here what Cain have done is, హేబేల్ని చంపేశాడండి. he killed Abel. అప్పుడు దేవుడు కయ్యూను అడుగుతున్నాడు, And then God asked Cain, అయ్యా హేబేల్ ఎక్కడా? where is Abel? అప్పుడు ఈ కయ్యూను అంటున్నాడు, And then he replied to God, నేనేమైనా కావాలి వాడనా అని అడుగుతున్నాడండి. and Cain have said to God, that am I my brother's keeper? కనుక ప్రియమైన దేవుని బిడ్డలా, So dear people of God, మన యొక్క సహోదరుని మనం చంపకూడదండి. so dear people of God, what's God will on us is, we should not have a heart to do harm to our brothers or to our own siblings. కనుక మన రక్తాన్ని పంచుకుని పుట్టినటువంటి మన తోబుట్టుని మనం ఎప్పుడు కూడా మనం చంపకూడదు, వారికి ఎప్పుడు కూడా హాని చేయకూడదని దేవుని యొక్క గ్రంథం సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, what the word commanding us is, we should not have a heart, should not have a heart to do harm or to do bad to our own siblings. అందుకే యెషయా గ్రంథము 58:7 చూస్తే, In Isaiah 58th chapter 7th verse, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. It's not deal the bread up to the hungry, and the being poor, covered with the face with naked with own flesh. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క రక్త సంబంధికి మనం ఎప్పుడు కూడా మన తల తిప్పకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, one more time I just want to clearly read for you 50th chapter 7th verse of Isaiah. Here the word was telling us that not to turn away from your own flesh and blood. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మన యొక్క రక్త సంబంధికి మనం ఎప్పుడు తల తిప్పకూడదండి. here we see the word of God was been telling us that we should not turn away our face. మన రక్త సంబంధికి మనం ఎప్పుడు కూడా మనం హాని చేయకూడదండి. And we should not do any harm or damage to our own siblings. సహోదరు యొక్క ప్రేమను గురించి ఆలోచన చేస్తే అండి, So if you want to know the relationship between brothers, ఇక్కడ యాకోబు యాషావు అనేవారు మనకు బైబిల్లో కనిపిస్తారండి. in Bible we have two brothers, Esau and Jacob. ఈ యొక్క యాషావుని మోసము చేసి ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకుని ఈ యొక్క యాకోబు వెళ్ళిపోవడం జరిగిందండి. We all knew that Joseph have cheated his brother Esau, and he got all the blessings and he went. ఆ యొక్క యాకోబు మరలా తిరిగి వచ్చేటప్పుడు When Jacob is returning, తన యొక్క అన్నగారు తనని ఏమైనా చేస్తాడని భయపడుతూ వచ్చాడండి. Jacob have come with a dilemma that whether his brother will do any harm to him, remembering his cheat. ఆ యొక్క ఆదికాండం 33:4 చూస్తే ఏమి జరిగిందో ఒకసారి పరిశీలన చేద్దామండి. In Genesis 33rd chapter 4th verse, అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. And Esau ran to meet him and embraced him, and fell on his neck and kissed him, and they wept. ప్రియమైన దేవుని బిడ్డల, so dear people of God,
నన్ను ఏదో చంపేస్తాడని యాకోబు అనుకున్నాడు కానీ Jacob thought whether his brother will kill him, కానీ ఎప్పుడైతే తన సహోదరుడైనటువంటి యాకోబుని యాషావు చూశాడో పరిగెత్తుకు వెళ్ళి భుజం మీద పడి చక్కగా ముద్దు పెట్టుకొని ఒకరినొకరు ఏడవడం ప్రారంభించారండి. అది సహోదరుని యొక్క ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. but Esau, when he seen his brother Jacob, he ran towards his brother and he hugged him and he kissed on his neck. That's the true relationship, and they both are a great example to us how we should be with our brothers. ప్రియమైన దేవుని బిడ్డల, So dear people of God, ఈ యొక్క సహోదరుని యొక్క ప్రేమ ఎలా ఉండాలండి? how the love between brothers should be is, అలాగనే మరొక ఉపమానాన్ని చూస్తే and another example ఆది కాండము 45వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే in Genesis 45th chapter 15th verse. అక్కడ ఏం జరుగుతుందంటే And what happened there is, ఇక్కడ యోసేపు కనిపిస్తాడండి. there we see Joseph. ఈ యోసేపుకి ఈ తన అన్నగారులు చాలా హాని చేశారు. Joseph's brothers have done a great harm to him. అతను అమ్మేశారు, They sold him, కొట్టారు. they beaten him, అయినప్పటికీ but even though ఆ అన్నగారుల దగ్గరికి వెళ్ళి వారిని ముద్దు పెట్టుకొని ఏడ్చి సహోదర ప్రేమను చూపించాడండి. అంటే సహోదరుల ఎడల అతను తల తెప్పలేదు. దేవునికి మహిమ కలుగును గాక. but dear people of God, but Joseph forgiven all his brothers, and there we see he wept. That's the real love, how we should love our brothers like Joseph. కనుక ప్రియమైన దేవుని బిడ్డల, So dear people of God, ఈ యాషావు యాకోబు వలె, like Esau and Jacob, అలాగే యోసేపు తన అన్నదమ్ముల వలె, like Joseph and his brothers, మనము కూడా మన యొక్క రక్త సంబంధుల ఎడల మన తల తిప్పకుండా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటే ఆ తండ్రి అయిన దేవుడు ఎంతో ఆనందిస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, we have to be like them. We have to dwell with our brothers, and we should not have any misunderstandings, and we should not have a heart to do harm to them or to cheat them, but we all should love each other, and you have to spread love with each other, and the God feels happy when you are having a heart to think good about your brother, and other brother having a heart to think good about his brother. ప్రియమైన దేవుని బిడ్డల, So dear people of God, ఈ యొక్క యెహోరాము వలె like Jehoram, మనము మన యొక్క తోబుట్టుల ఎడల ఎన్నడూ కూడా చెడుగా ప్రవర్తించకూడదు, వారికి హాని చేయకూడదు. అలాంటి కార్యాలు దేవునికి చాలా చెడుతనం అని దేవుని దృష్టిలో ఉందండి. దేవునికి మహిమ కలుగునుగా. so dear people of God, the second evil what Jehoram have done is he done harm to his brothers. He even killed them. But we should not be like them, should not be like him, Jehoram. We have to love our brothers. If you are not loving your brothers, and if you are not doing good to them, if you have been staying far from them, remember that you are doing evil like Jehoram. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇతడు చేసిన చెడుతనం ఏమిటంటే, the evil what Jehoram have done is, ఒకటి యెజబేలు కనినటువంటి కుమార్తెని వివాహము చేసుకోవటం, marrying a woman from God-hated people and God-hated nation, Ahab and Jezebel. అలాగే రెండవదిగా And second evil is తన తోబుట్టువులైనటువంటి 6 అన్నదమ్ములను చంపేయడం. killing his own 6 siblings, 6 brothers. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మూడవ చెడుతనం ఏమిటంటే, and the third
evil, what Jehoram have done is, కొద్దిసేపు దాన్ని ధ్యానాన్ని చేద్దామండి. and we would like to share this third evil to all the church right now. ఈ రెండవ దినవృత్తాంతాలు రాసినటువంటి గ్రంథము 21వ అధ్యాయం 10-11 వచనాలు ఇప్పుడు చదువుదామండి. In 2nd Chronicles 21st chapter 10 to 11 verses. 2nd Chronicles 21st chapter 11th to 10th to 11 verses. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించును. So the Edomites revolted the underhand of Judah this day, the same as the Levites revolted under this hand, because of he had forsaken the Lord, God of his fathers. Moreover, he had high places of the mountain of Judah, caused the inhabitants. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇక్కడ ఈ యెహోరామటండి యెహోవాను విసర్జించాడటండి. here we see Jehoram have forsaken God. That means he was ignoring God. కనుక యెహోవాను విసర్జించుట అనేది దేవుని దృష్టికి చెడుతనము. Forsaking God or ignoring God is a great evil, dear people of God. ఎందుకు మనం ఆయనని విసర్జించకూడదు? The reason why we should not forsake God is, ఒకసారి ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదామండి. in Deuteronomy 32nd chapter 18th verse, we see there why we should not ignore God or we should not forsake God. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి. Of the rock that begat the unmindful and has forgotten God has formed thee. కనుక ఏ దేవుడైతే నిన్ను పుట్టించాడో The God who created you, ఆయనను మనం విసర్జించకూడదు. the God who gave you birth, we should not ignore and we should not leave him and we should not forsake him. అదే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదివితే, And also in Isaiah 1st chapter 4th verse, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. A sinful nation, a people landed in. కనుక they have ఇప్పుడు forsaken the Lord. కనుక ఎవరిని విసర్జించారు వీళ్ళు? Here we see in this Isaiah 1st chapter 4th verse, there we see the people have forsaken the Lord. యెహోవాను. They have forsaken the Lord, God. ఈ యెహోవా ఎవరు? And who is God? ఆయన మనలను నిర్మించినవాడు. He is the one who given the birth and created us, dear people of God. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మనలను నిర్మించినటువంటి the God who created us, తండ్రి అయిన దేవుని మనం విసర్జించకూడదు. we should not ignore or forsake God, our Father. అలాగనే 2వ పేతురు రాసిన పత్రిక And also in 2nd Peter, 2వ అధ్యాయము 2nd chapter, 1వ వచనాన్ని చదువుదాం. in 1st verse, వీరు తమ్ము కొనిన ప్రభువును కూడా విసర్జించును. They will secretly introduce defective heresy, even deny the master who bought them. ఏ ప్రభువు అయితే మనలను కొన్నాడో కన్నాడో ఆ ప్రభువుని కూడా వీరేం చేశారంటే విసర్జించారటండి. so dear people of God, before in Isaiah 1st chapter 4th verse, we seen there that they were forsaken the God, our Father. But here in 2nd Peter 2nd chapter 1st verse, we see here they were being denying, they were being ignoring our Master and our Lord Jesus Christ. అలాగనే యూదా రాసిన పత్రికలో 4వ వచనాన్ని చదివితే అండి, And also in Jude 1st chapter 4th verse, మన అద్వితీయ నాథుడను ప్రభువునైన యేసుక్రీస్తుని విసర్జించుచున్నారు. They deny our only master and Lord Jesus Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, మనలను నిర్మించినటువంటి సృష్టికర్తను మనం ఎప్పుడు కూడా విసర్జించకూడదు. we should not forsake the God who created us. అలాగనే తన స్వరక్తం ఇచ్చి మనలను కనినటువంటి యేసు ప్రభువాన్ని మనం ఎన్నడూ విసర్జించకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. And also, we should not forsake the Son of God and our Master
and our Lord Jesus Christ, who bought us all, giving his own blood, we should not even forsake him. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఇలాగన మన సృష్టికర్త అయినటువంటి దేవుని మనం విసర్జిస్తే, if you have been forsaking the God who created us, మన కొరకు రక్తం ఇచ్చినటువంటి యేసు ప్రభువాన్ని మనం విసర్జించినట్టయితే, and also if you deny, if you have been ignoring our Master and Lord Jesus Christ, అయ్యా మాకు కలిగే నష్టం ఏంటని అడగచ్చు. you may ask that what we face if we have forsaken them. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఒకసారి మనకు కలిగే నష్టాన్ని గురించి కూడా పరిశీలన చేద్దామండి. now we'd like to share with you the consequences we face if we all the church were forsaken God and our Savior Jesus Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, మొదటి దినవృత్తాంతాలు రాసినటువంటి గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదామండి. in First Chronicles, and we ask you to please point out in Numbers the consequences we face if we have forsaken God and our Savior Jesus Christ. The first consequence is First Chronicles 28th chapter 9th verse. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. If you seek him, he will be found by you. But if you forsake him, he will reject you forever. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, ఎవరైతే మన కొరకు ప్రాణమర్పించిన యేసు ప్రభువాన్ని విసర్జిస్తారో వారిని దేవుడు త్రోసివేస్తాడని చక్కగా ఇక్కడ బైబిల్ చెబుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, in our real life, when we apply for a job or when we go for a work, if they reject us, we feel so sad. But here, if you have forsaken him, if you have forsaken our God and Savior Jesus Christ, he will reject you forever. So, the first consequence you are going to face is rejection from God. అలాగే రెండవ దినవృత్తాంతాలు రాసినటువంటి గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, And the second consequence, 2 Chronicles 15th chapter 2nd verse, మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును. He will be found by you. But if you forsake him, he will forsake you. కనుక మనం ఎప్పుడైతే మన యొక్క సృష్టికర్తను, మన కొరకు రక్తం అర్పించిన యేసు ప్రభువాన్ని మనం విసర్జిస్తామో దేవుడు కూడా మనలను విసర్జిస్తాడని వాక్యము సెలవిస్తుందండి. So, dear people of God, if you forsake him, and he also forsake you. అలాగే హోషేయ రాసినటువంటి గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదివితే, And also in Hosea 4th chapter 6th verse, నీవు జ్ఞానమును విసర్జించి ఉన్నావు కనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. My people are destroyed for lack of knowledge, because that has rejected the knowledge. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ మీరు జ్ఞానాన్ని మీరు విసర్జించారు కనుక నేను మిమ్మల్ని విసర్జిస్తాను. so dear people of God, here the word God was telling, you have been forsaken my wisdom, so I am going to forsake you. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానం అంటే ఎవరు? Who is the wisdom there? కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఆ జ్ఞానమే యేసు క్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. In Colossians 2nd chapter 2nd verse, if you go through, you will be getting the answer for the wisdom, and the wisdom is nothing but our Savior Jesus Christ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మన యేసు ప్రభువాన్ని గనుక మనం విసర్జించినట్లయితే if you have been forsaken Jesus Christ, తండ్రి అయిన దేవుడు మనలను కూడా విసర్జిస్తాడండి. and God Father forsake you and me and everyone. అలాగే హోషేయ గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనాన్ని చదివితే, And also in Hosea 9th chapter 17th verse, వారు నా దేవుని మాటలు ఆలకించలేదు కనుక ఆయన వారిని విసర్జించును. My God will cast them away, because they did not hearken unto him. They shall be wonders among the nations. ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, దేవుడు మనల్ని విసర్జించటానికి కారణం ఏంటో తెలుసండి?
The reason why God cast away us is మనము దేవుని మాట వినకపోవుట. because we are not obeyed to His word. మనం ఎప్పుడైతే దేవుని మాట విన్నామో When we obey to His word, ఆయన మనల్ని విసర్జించడండి. దేవునికి మహిమ కలుగునుగా. God will never cast away us. ప్రియమైన దేవుని బిడ్డ, So, dear people of God, కనుక దేవుని విసర్జిస్తే, if you have forsaken God, దేవునికి జ్ఞానాన్ని విసర్జిస్తే, if you have forsaken His wisdom, దేవుని మాటలను మనం విసర్జిస్తే, if you have been forsaking the words of God, ఆయన మనలను విసర్జిస్తాడు. God will forsake us, dear people of God. తర్వాత మూడో పాయింట్, And this third consequence is రెండవ దినవృత్తాంతాలు రాసినటువంటి గ్రంథము 2 Chronicles 24వ అధ్యాయము 24th chapter 24వ వచనాన్ని 24th verse. యెహోవాను విసర్జించినందుకే యెహోవా వారి చేతికి అతి విస్తారమైన ఆ సైన్యం అప్పగింపగా యెహోషువకు శిక్ష కలిగెను. They had forsaken the Lord God of their father, so they executed judgment against Joshua. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గనక దేవుని విసర్జించినట్టయితే ఆయన మనలను శిక్షిస్తాడు. So, dear people of God, here we see a man, Joash, was being God a judgment against him because he was forsaken God. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, దేవుడు మనలను శిక్షించకుండా ఉండాలి అంటే if you want to be far from the judgment of God, మనము దేవుని విసర్జించకూడదు. you should not forsake him like how the people here have forsaken. నాలుగో పాయింట్, And the fourth consequence is ఎజ్రా రాసినటువంటి గ్రంథము Ezra 8వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. 8th chapter 22nd verse. ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చును. The hand of our God is gracious to all who seek Him, but His great anger is against all who forsake Him. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, నీ నా జీవితంలో in our life, మనము గనక if we are యెహోవాను విసర్జిస్తే forsaken God, మన మీదకి ఉగ్రత వస్తుందండి. God's anger, great anger, is on us. మన మీదకు ఉగ్రత రాకుండా ఉండాలంటే If you want you not to get any great anger from God, మనం దేవుని విసర్జించకూడదు. then you should not forsake God. అలాగనే 5వ పాయింట్, And the fifth consequence is సామెతల గ్రంథము Proverbs 1వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుదాం. 1st chapter 32nd verse. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. For the turning away of the simple shall slay them, the prosperity of fools shall destroy them. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, దేవుని విసర్జించటం వలన so if you are forsaken God, మనకు నాశనము కలుగుతుందటండి. we are going to be destroyed. అలాగే 73వ కీర్తన 27వ వచనంలో చూస్తే And also in Psalms 73rd chapter 22nd verse. నిన్ను విసర్జించు వారు నశించెదరు. So foolish was I ignorant, I beat there before them. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గనక ఆయనను విసర్జించినట్లయితే మనకి ఏం కలుగుతుందంటే నాశనము కలుగుతుంది. So, dear people of God, here we see if you've been forsaken God, you will be destroyed. You destroy all who are unfaithful to you. That means God is going to destroy us, dear people of God. అలాగే ఇర్మియా రాసినటువంటి గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనాన్ని చదివితే And also in Jeremiah 15th chapter 6th verse. నీవు నన్ను విసర్జించి ఉన్నావు కనుక నేను నశింపచేస్తును. Though that forsaken me, said the Lord, thou art gone backward, before I will stretch out my hand against thee and destroy thee. ఒకరు నశించిపోవడానికి కారణం, నాశనం అవ్వడానికి కారణం ఏంటంటే దేవుని విసర్జించుట. So, dear people of God, if someone is destroying,
if you are being forsaken God, you will also destroy like them. అలాగే హోషేయ రాసినటువంటి గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనాన్ని చదివితే And also in Hosea 7th chapter 13th verse, వారు నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు, వారికి నాశనము కలుగును. They have transgressed against me, though I have remembered them, yet they have spoken lies against me. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, మనము దేవుని విసర్జించినట్లయితే if you have forsaken God, మనము నాశనాన్ని కొని తెచ్చుకున్నట్టే. you are receiving a great consequence that destroy. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మనము మన కుటుంబాలు మన పరిస్థితులు నాశనము కాకుండా ఉండాలంటే మనము దేవుని విసర్జించకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. if we and all our family not to destroy, we should not forsake God. మరొక 6వ పాయింట్ చూద్దామండి. And the sixth consequence is యెషయా గ్రంథము 1వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుదాం. Isaiah 1st chapter 28th verse. యెహోవాను విసర్జించు వారు లయమగుదురు. All the destruction of the transgressors of the sinners shall be together, and they that forsake the Lord shall be consumed. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఎవరైతే యెహోవాను విసర్జిస్తారో those who forsake God, వారు లయమైపోతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. they will perish. That means they will be face a great consequence, destruction. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మనము మన కుటుంబాలు లయము కాకూడదంటే మన యెహోవాను విసర్జించకూడదండి. if we and our families not to perish or destruct, we should not forsake our God Father. 7వ పాయింట్, And seventh consequence is ఇర్మియా రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదామండి. Jeremiah 2nd chapter 19th verse. యెహోవాను విసర్జించుటయు బాధకును శ్రమకును కారణమగును. Consider and realize how evil and bitter it is, if you forsake the Lord your God. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మనం దేవుని విసర్జించినట్లయితే if we have forsaken God, మనకు బాధలు అలాగనే శ్రమలు వస్తాయని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. our days will become bitter, dear people of God. Nobody likes their days to become bitter. Everybody likes their days to be better. But here, if you have forsaken God, your days will become bitter. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మన జీవితాల్లో మనకు బాధలు శ్రమలు రాకుండా ఉండాలంటే మన యెహోవాను విసర్జించకూడదు. ఆయన కుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని మనం విసర్జించకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. so if we want our life to be good in a good platform, not to have any destroy or any destructions, any perish, what we have to do is we should not forsake God. అలాగనే 8వ పాయింట్, And the eighth consequence is ఇర్మియా రాసినటువంటి గ్రంథము Jeremiah 17వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. 17th chapter 13th verse. యెహోవా నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునొందెదరు. O Lord, the hope of Israel, all who abandon you will be put to shame. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఎవరైతే దేవుని విసర్జిస్తారో those who forsake or ignore God, వారు సిగ్గుపడవలసి వస్తుందటండి. they will be put to shame. కనుక మనం సిగ్గుపడకుండా ఉండాలి అంటే If we want our lives not to get any shame, మనము దేవుని విసర్జించకూడదు. we should not forsake God. అలాగే 9వ పాయింట్, And the ninth consequence is యెహోషువ రాసినటువంటి గ్రంథం Joshua 24వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. 24th chapter 20th verse. యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన యెడల మిమ్మల్ని క్షీణింపజేసేదను. If you forsake the Lord and serve foreign gods,
He will turn and bring you disaster on you and Disaster. disaster on you and consume you even after he has been good to you. ప్రియమైన దేవుని బిడ్డలా, So, dear people of God, మన జీవితాలు మన పరిస్థితులు కృషించిపోకుండా ఉండాలంటే మనం ఎప్పుడైతే యెహోవాని విసర్జించామో మన స్థితిగతులు కృషించిపోతాయని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. so dear people of God, here we see if you have forsaken God, God will bring a great disaster on us. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, మన జీవితాలు కృషించిపోకుండా ఉండాలి అంటే if we want our life to not to get any disasters, మనము దేవుని విసర్జించకూడదు. then we all should not forsake God. 10వ పాయింట్, And the 10th consequence is ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదామండి. Jeremiah 6th chapter 19th verse. విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. Here, O earth, I am bringing disaster on these people, the fruit of their bold schemes, because they have paid no attention to my word and rejected my instruction. కనుక దేవుని ఎవరైతే విసర్జిస్తారో వారికి కీడు సంభవిస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. So, dear people of God, here we see if we have paid no attention to His word and have rejected His instruction, God is going to bring a great disaster on those. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of మన యొక్క జీవితాల్లో మనకు కీడు సంభవించకుండా ఉండాలి అంటే మనం ఎన్నడూ కూడా దేవుని విసర్జించకూడదు. So, dear people of God, if we want our life not to get any disaster, what we have to do is we should not forsake God. 11వ పాయింట్, And the 11th consequence is జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. Zephaniah 1st chapter 6th verse. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలం చేసేదను. Those who bow on the rooftops to worship the host of heaven, those who bow down and swear by the Lord, but also swear by Malcolm, who turned back and following the Lord, neither seeking the Lord nor inquiring of him. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, మనము మన కుటుంబాలు మన పరిస్థితులు నిర్మూలము కాకుండా ఉండాలి అంటే if we want our lives and our family not to swear by the God, దేవుని విసర్జించకూడదండి. do not forsake God. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఇక్కడ 11 అంశాలు మనం చూసాం. we have shared you 11 consequences we face if we forsake God. ఎవరైతే దేవుని విసర్జిస్తారో Those who forsake God, వారి దేవుడు త్రోసివేస్తాడు. God is going to reject them. ఎవరైతే దేవుని విసర్జిస్తారో ఆయన వారిని విసర్జిస్తాడు. If you forsake Him, He will forsake you. ఎవరైతే దేవుని విసర్జిస్తారో దేవుడు వారిని శిక్షిస్తాడు. God is going to judge the people who are forsaken Him. ఎవరైతే దేవుని విసర్జిస్తారో వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. Great anger of God is against them who forsake Him. ఎవరైతే దేవుని విసర్జిస్తారో వారి మీదకి నాశనం వస్తుంది. God is going to destroy those who forsake God. ఎవరైతే దేవుని విసర్జిస్తారో వారు లయమైపోతారు. God is going to perish, destruct the people who forsake Him. ఎవరైతే దేవుని విసర్జిస్తారో వారికి శ్రమలు సంభవిస్తాయి. Those who forsake Him, their days will become bitter. ఎవరైతే దేవుని విసర్జిస్తారో వారికి సిగ్గు కలుగుతుంది. The people who forsake God, they are going to put to shame. ఎవరైతే దేవుని విసర్జిస్తారో వారు క్షీణించిపోతారని సెలవిస్తున్నాడు. Those who forsake God, God will bring a disaster on them. ఎవరైతే దేవుని విసర్జిస్తారో వారికి కీడు సంభవిస్తుందని సెలవిస్తున్నాడు. And also, if you've been forsaken God,
God is going to bring a disaster on you. ఎవరైతే దేవుని విసర్జిస్తారో And if you have forsaken God, వారు నిర్మూలమవుతారని వాక్యం సెలవిస్తుంది. God is going to swear us out. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఈ 11 నష్టాలు మీ నా జీవితంలో సంభవించకుండా ఉండాలంటే మనము దేవుని విసర్జించకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, we have shared you 11 consequences we face if we have forsaken God. And if you want to escape from all these consequences, if you want your life not to receive them, the only one thing what you have to do is you should not forsake God and you should not be like Jehoram. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఒక ఉపమానం తెలుసుకుంటే and would like to share you an example. దేవుడు ఒక సంఘాన్ని గురించి God was giving a statement on a church. ప్రకటన రాసినటువంటి గ్రంథము In Revelations, 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదామండి. in Revelations 2nd chapter 13th verse, నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందరి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. I know the works where you dwellest, even where Satan's seat is. Thou holdest fast my name, hast not denied my faith, even in those days wherein faithful Mary. ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, ఈ పెర్గములో ఉన్న దేవుని సంఘాన్ని గురించి రాస్తున్నాడండి ఈ మాటలు. here they were writing to the church in Pergamum, ఈ పెర్గములో ఉన్నటువంటి సంఘాన్ని గురించి దేవుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడండి. and here God was giving a statement on the church in Pergamum, ఒకసారి నేను చదువుతాను వినండి. and we'd like to read it for you, dear people of God. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. ఎక్కడున్నారండి వీళ్ళు? సాతాను నివసించే స్థలములో వీళ్ళు పెర్గమ సంఘస్థులు ఉన్నారటండి. So, dear people of God, where this church Pergamum were being located is, God was been telling them, I know where you live, where Satan has his throne. That means they were living in the place where already Satan is having his throne. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, అలాంటి స్థలములో ఉన్నప్పటికీ but being in that kind of place also, దేవుని విసర్జించలేదటండి పెర్గమ సంఘస్థులు. దేవునికి మహిమ కలుగునుగాక. they have not denied God. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, మనం ఏ స్థలములో ఉన్నప్పటికీ like how they have received a great statement on them from God, the same way, wherever we are, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ whatever the place it is, ఏ స్థలములో ఉన్నప్పటికీ wherever you are, ఎలాంటి ప్రజల మధ్యలో ఉన్నప్పటికీ in between any kind of, what kind of people they are, మనము దేవుని విసర్జించకూడదు. we should not forsake God. ఈ పెర్గములో ఉన్నటువంటి సంఘ బిడ్డల గురించి దేవుడు ఏ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడో, రేపు మనలను కూడా ఇతడు పలానా అన్యుల్లో ఉన్నప్పటికీ, ఏ స్థలములో ఉన్నప్పటికీ, ఇతడు నన్ను విసర్జించకుండా నా కొరకు నిలబడ్డాడు అని చెప్పి రేపు మన గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, here we see God was giving a great statement on the church in Pergamum. God was telling that you have been living in the place where Satan is having his throne, ప్రియమైన దేవుని and in that kind of place, you are not compromised. ప్రియమైన You దేవుని have not denied my word. You have been lived for me. So how they have received great statement from God, the same way we all should get, dear people of God. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఒక ఆయన ప్రార్థన చేస్తాడండి. a man prays. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే In Proverbs 30th chapter 9th verse, అక్కడ ఏమని ప్రార్థన చేశాడంటే, and there we see a prayer.
తండ్రి Father, నాకు మరి ఎక్కువగా దయచేస్తే if you're giving me more, నేను నిన్ను మర్చిపోతాను. I will forsake you. ఒకసారి చదువుదామండి. Can we read it, dear people of God? ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అంటునేమో. చూసారా? Lest I be full and deny thee and say, Who is the Lord? Or lest I be poor and steal and take the name of my God is in vain. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, తండ్రి నాకు ఎక్కువగా ఉంటే లేకపోతే నా కడుపు నిండితే యెహోవాను విసర్జిస్తానేమో, నాకు తగినంత దయచేయమని ప్రార్థన చేశాడండి. దేవునికి మహిమ కలుగునుగా. So, dear people of God, here we see they were having a great prayer. He was asking God, if you have given me more, I will forsake you. I will ignore you. So, balance my life. Give me enough so that I praise you every day. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఈ యెహోరాము the king Jehoram, ఆ తండ్రి అయిన దేవుణ్ణి విసర్జించటం వలన తన జీవితంలో ఒక భయంకరమైన వ్యాధి చేత అతడు చనిపోవలసి వచ్చిందండి. So, dear people of God, the king Jehoram have not gained anything in his life forsaking God. What happened in his life is he was died with a great disease. ప్రియమైన దేవుని బిడ్డల, So, dear people of God, అసలు ఈ యొక్క వాక్యం ఎందుకు రాయబడిందంటే, the reason why this word was written is యెహోరాము దేవుని దృష్టికి చెడుతనము చేసినట్టుగా మీరు చేయకూడదు. God was given this word today to us is అతడు యెహోవాను విసర్జించినట్టుగా మీరు విసర్జించకూడదు. so let me complete. So here we see God was given us this word today to make us not to be like Jehoram, not to forsake God like him, not to do evils like him. చివరికి ఒక మాట చదివి మనం ముగించుకుందాం. And in the conclusion, we'd like to share a word for you. ఈ యొక్క మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక In 1 Corinthians 10వ అధ్యాయం 11వ వచనాన్ని చూస్తే, 10th chapter, 1st verse. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. So, dear people of God, చదువు. Moreover, brethren, I would not have that should be inaugurate how that all our fathers were under the cloud and all passed through the sea. ఎందుకు ఈ వాక్యం అంతటిని మనం ఇలా ధ్యానాన్ని చేస్తున్నాం? So, dear people of God, here we see the reason why we were being going through the history of these kings is ఈ ఇశ్రాయేలు రాజులు దేవుని దృష్టికి చెడుతనమును చేసిందని ఎందుకు ధ్యానించాం? the reason why we are having the Bible study about the history of these kings and their evils. ఇప్పుడు యోధా రాజులు యెహోవా దృష్టికి చెడుతనము చేశారని ఎందుకు ధ్యానిస్తున్నాం? And the reason why we are having the Word of God, the Bible study on this evil what Jodah's king have done is ఇశ్రాయేలు రాజులు దేవుని దృష్టికి చెడుతనము చేశారో ఆ చెడుతనమును మనము చేయకుండా ఉండాలని. So, dear people of God, here we see God was warning to all us right now through this word. Here we see we should not be like the ancestors. We should not do the evils what they have done. We should not do whatever evils they have done in the sight of the Lord. God wants all us right now to be pure and to be in a favor of life that makes him happy. That's the reason today God was speaking to us all right about this all history. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఈ యెహోరామును గురించి అలాగే యోధా రాజులలో ఎవరైతే యెహోవా దృష్టికి చెడుతనము చేశారో ఎందుకు మనం ధ్యానించబోతున్నామంటే, so the reason, one more time, I just want to say you is we are having the Word of God, the Bible study about all the history of these kings, and also now we are having the
Word of God, the Bible study about the Judah kings. ఈ యెహోరాము దేవుని దృష్టికి చేసిన చెడుతనము మనము చేయకుండా ఉండాలి. So God was warning us, do not be like Jehoram. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, So dear people of God, ఇతడు చేసిన చెడుతనం ఏమిటంటే the evil, what he done in the sight of the Lord is, మొట్టమొదటిగా the first evil is, ఆహాబు కుమార్తెని చేసుకోవటం. he married Ahab's daughter. రెండవదిగా And the second evil is, తన తోబుట్టువులైనటువంటి 6 తమ్ముళ్లను చంపటం. he killed his own brothers. మూడవదిగా And the third evil is, యెహోవాను విసర్జించటం. he was ignored, he was forsaken God. అలాంటి లక్షణాలు And that kind of qualities what Jehoram have వినుచున్న మీలో గాని in you who are watching, చెబుచున్న నాలో గాని in me who was preaching, ఆ లక్షణాలు లేకుండా చేయమని ప్రార్థన చేద్దాం. we all pray right now that these qualities do not be in us, not to be in us. దయచేసి So dear people of God, కళ్ళు మూసుకొని please close your eyes. యెహోరాము దేవుని దృష్టికి ఏవైతే చెడుతనం చేశాడో అలాంటి చెడుతనము మాలో లేకుండా చేయతండి అని ప్రార్థించుదాం. Let us all pray right now that God will make us not to have the qualities what Jehoram have and the evil what he done. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా ప్రియమైన పరలోకపు తండ్రి, Our dear Heavenly Father, యెహోరాము లాంటి like Jehoram, ఈ చెడు లక్షణాలు, these all evils, ఈ 3 చెడు లక్షణాలు the 3 evils we have, వినుచున్న బిడలలో గాని may you make not to be in the people who are watching, మాలో గాని in us, right now the brothers and sisters with us, లేకుండా make us, Father, not to have those qualities. చేయమని మీ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మనిక సహాయముతో ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. Father, we pray right now that you will make us all not to have these qualities, and may we all don't do like these evils, and we thank you for giving us such a heart and giving this word, and we give up this everything in the name of our Lord and Savior Jesus Christ. ఆమేన్. Amen. ఆమేన్. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. We share our greetings and gratitude to you all one more time for watching, and we praise God for this great opportunity. ఆమేన్. Amen. ఆమేన్.